హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కదలిక. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే 12th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు 12th ఎపిసోడ్ నా మొగుడా అనే కాన్సెప్ట్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే వాలుజడ సుందరి వాగుతూనే వంటగదిలోని వంట పాత్రలన్నీ విసిరి విసిరి వేసేస్తోంది. ఆమె విసిరి వేయటంలో కూడా వయ్యారాన్ని చూసే ఈ వగలమారి ఒత్తు మీసాల అబ్బాయి ఆమె వెనక్కి వెళ్ళి గట్టిగా ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. ఇక అసుందరి గింజుకుంటూ తన భుజంతో సరసంగా అతనిని వెనక్కి నెట్టేసింది. అతను వెనక్కి కొంచెం జరగబోతూ ఆమెను మరీ కొంచెం గట్టిగా పట్టుకున్నాడు. నన్ను వదులు పో, నీకేంటో ఈ మధ్య నీ పెళ్ళాం మీద తెగ ప్రేమ పొంగిపోతున్నట్లుంది అనిపిస్తుంది నాకు అని అంది ఆవిడ. ఒక్కసారిగా ఈ 6 అడుగుల అందగాడు ఆమెను అమాంతం ఎత్తుకుని రూంలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఇక వెంటనే ఇంటి తలుపు గొల్లం పెట్టి లోపలికి వచ్చేశాడు. అలా అతను తలుపు వేసి లోపలికి రాగానే ఆ సుందరి మంచం మీద నుండి, వదులు నన్ను, మరలా మీ మామ వచ్చి కేకలు పెడతాడు బయట నుండి. నేనేదో కులుకులన్నీ నీ మీద పోసేస్తుంటే నువ్వేదో వరాలన్నీ నా మీద కురిపిస్తున్నావు అనుకుంటాడు అని అంటూ అతని వైపు వయ్యారంగా చూసింది. అతను ఒక్కసారిగా ఆమె మీదకి వచ్చి పడుకుంటూ, అలాగా అయితే అనుకో, నువ్వు ఏంటి, నాకేంటి భయం? నా సుందరితో నేను మైమర్చిపోతూ తన సౌందర్యంలో మునిగిపోతే ఎవరు ఏమి అనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు అని అంటూ ఆమె మీదకి వంగి మేడ మీద ముద్దులతో మంచేస్తున్నాడు. సుందరి కూడా వెనక్కి జరుగుతూ మొహాన్ని అతనికి అందకుండా అటు ఇటు తిప్పుతుంది. అరే, ఒక్కసారి ఈ తేనెలూరి ఆధారాలను అందుకొనియవే, ఏమిటి అంత బెట్టు చేస్తున్నావు? నీ రుసురుసులతో కూరలో కూడా కారం దట్టించి వేసినట్టున్నావు ఈరోజు. ఇదిగో చూడు, నా నోరంతా మండిపోతుంది. నీ తేనెలూరే పెదాలలోని మధువును తాకితే తప్ప నాకు ఈ మంట పోదు అంటూ ఆమె పెదవులను అందుకోవటం కోసం పడగ విప్పిన కోడె నాగులాగా అబ్బుసలు కొడుతున్న నాగుపాము మీదకి ఎగబడుతున్నాడు తను. నవ్వుతూ ఈ మాటలకు మాయలగారిటి చేయటానికి నిన్ను మించిన వారు లేరులే అనుకో ఈ ఊరిలో అంటూ అతను పెదవులను ఒక్కసారిగా ఆ సుందరి అందేసుకుంది. ఇక అతను చేతిని ఆమె మోకాల మీదగా పైకి పోనిస్తూ గట్టిగా తనని అతనికి దగ్గరగా అదుముకున్నాడు. అబ్బా, ఏమి ఉంటావే నాటుకోడిలాగా, నిన్ను చూస్తుంటే ఆ మాంతం కొరికి వేయాలి అనిపిస్తోంది అని అంటూ సుందరి మీదకి ఎగబాకుతున్నాడు ఆ రంగా. కానీ నా ఈ సుందరికి ఎక్కడ పంటిగాట్లు తగిలి నువ్వు కమిలిపోతావేమో అని భయమేస్తోందే నా బంగారు కొడిపెట్టా అంటూ ఆమె వంటిని తడిమేస్తూ ఉన్నాడు అతను. సుందరి ఒక్క నిమిషం వెనక్కి జరుగుతూ ఆమె మంచం వెనుక ఉన్న కిటికీ తలుపులు రెండింటినీ తీసింది. మైకంలో ఉన్న అతను, ఎందుకు ఇప్పుడు వాటిని తీస్తున్నావు? నాకు నీతో ఈరోజు చాలా గట్టిగా పనిచేయాలని ఉందే అని అన్నాడు. ఇక ఆమె అలాగే అతని వైపు చూస్తూ ఉంటే, అవును, నిన్న కూడా ఆ గొడవల్లో నాకు నిన్ను ముట్టుకోవటం కుదరలేదు. ఈరోజైతే చాలా ఆకలిగా ఉందే, ఆ కిటికీ తలుపులు వెయ్యి అన్నాడు. సుందరి అతని వీపు మీద 2 చేతులు వేసి చిన్నగా నొక్కుతూ, రంగా, నీ వెచ్చని వేడి గాలిలో నేను మండిపోతాన్రా. నాకు ఇక్కడ ఈ వేడి గాలితో ఇలా మండిపోతానేమో అనిపిస్తోందిరా. అందుకని బయట నుండి చల్లని గాలి నాకు తప్పకుండా కావాలి, అందుకే తలుపులు తీశాను అని వయ్యారంగా తేనెలొలకు పోస్తున్నట్లు మాట్లాడింది. రంగా ఒక్క నిమిషం మౌనంగా ఉండి, అరే సుందరి, అలా కాదు, బయట అది కూర్చొని ఉంది కదా, బాగోదే, చెప్పేది విను, తలుపులు ఇయ్యవే, కావాలంటే నీకు రేపు ఏసీ కొని తీసుకొస్తా కదా అంటూ సుందరి గడ్డం పట్టుకుని అడిగాడు అతను. సుందరి ఒక్కసారిగా విసుగ్గా మంచం మీద నుండి రంగాను పక్కకి తోసేసి లేచి మొహం తిప్పుకొని కోపంగా కూర్చుంది. తన జారిన పైకి అనకుండా అలాగే వదిలేసి ఉంది. బుసలు కొడుతున్న నాగుపాములాగా ఆమె ఎదబరువులు కూడా ఆమెతో పాటు రొప్పుతున్నాయి. ఇక ఆమె వన్నెలు చిన్నెలతో మెరిసిపోతూ ఊరిస్తున్న
ఆమె ఎదభాగం చూడగానే రంగడికి ఆవేశం ఆగటం లేదు. అరే సుందరి, ఏమైంది? ఎందుకు నన్ను అలా నెట్టేశావు? అంటూ ఆమె దగ్గరికి రాబోయాడు అతను. హా, నీకు నా పక్కలో కూర్చున్నా కూడా నీ పెళ్ళాం ధ్యాసే ఉంది కదా, ఇక నాతో ఎందుకు, దానితోనే వెళ్ళి కులకచ్చు కదా అని రుసరుసలాడుతూ కూర్చుంది ఆవిడ. ఆ మాట అనగానే రంగకు పిచ్చ కోపం వచ్చింది. ఏంటే సుందరి, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నాకు నీ మీద మోజుంటే దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పు. మాట్లాడటానికైనా కొంచెమైనా బుద్ధుండాలి నీకు. ఇప్పుడు అసలు తన గురించి ప్రసక్తి ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? దగ్గరికి రా అంటూ తన తొడల మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు అతను. ఒక్కసారిగా అతని చేతిని విసిరి కొడుతూ, మరి నువ్వేగా నా తమ్మకంలో మునిగిపోయి మనిషి కాస్త ఎవరితో అక్కడ కూర్చొని చూస్తుంది, ఇక్కడ కూర్చొని చూస్తుంది అని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నా పక్కలో ఉన్నావు కూడా. మరి ఇక నేను ఏం చెప్పాలి నీతోటి, ఎలా గడపాలి అంటూ ఒక కొంట బయట శ్రావ్య ఇటువైపు చూస్తుందా లేదా, ఏం చేస్తోంది తను అంటూ శ్రావ్య వైపు చూస్తుంది. ఇక ఆ సుందరి అలా చూసినప్పుడు శ్రావ్య తన తలగడ కింద ఉన్న పుస్తకం తీసి చదువుకుంటూ మొదలుపెట్టింది. అరే, నేను అలా అనలేదే తల్లి, నీకే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నాను, అంతేకాని తన గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పు అంటూ చెప్పగానే ఇక సుందరి బెట్టు చేస్తే బాగోదు అని అనిపించింది సుందరికి. వెంటనే, నిజంగానా రంగా, నువ్వు నా గురించి ఆలోచించావా అంటూ రంగను మంచం మీదకి తోస్తూ అతని మీదకి వెళ్ళి కూర్చుంటూ రెచ్చగొడుతున్నట్లుగా ఆమె అందాలను ఒక్కొక్కటిగా చూపించడానికి సిద్ధమైపోయింది. రంగా ఆమె చేస్తున్న పనులకు మురిసిపోతూ అతని చేతులతో ఆమె ఒంటిని మీద వేస్తూ ఓలలాడుతున్నాడు. ఇప్పుడు అతనికి శ్రావ్య కాదు కదా, ఇక ఎవ్వరూ గుర్తులేరు. ఇక సుందరి ఆమె జాకెట్ను విప్పి పక్కకు విసిరేసింది. ఒక్కసారిగా రంగా ఆబుగా ఆమెను చేతులతోనూ పెదవులతోనూ అమాంతం నింపేసుకోవాలని ప్రయత్నం చేసేస్తున్నాడు. రంగా మరియు సుందరి చేసే పనులకు ఆ మంచం కూడా తట్టుకోలేను అంటూ శబ్దం చేసేస్తోంది. ఆ శబ్దం ఎంత పెద్దగా ఉంది అంటే బయట పుస్తకం చదువుతున్న శ్రావ్యకు వినపడి భరించలేనంత. ఇప్పుడు శ్రావ్యకి ఆ శబ్దం వినపడకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ అక్కడి నుండి లేచి ఎక్కడికి వెళ్ళలేదు తను. ఆమెకు ఇంకా ఇంకా పెద్ద పెద్దగా వినపడుతున్న వారిద్దరూ చేసే విన్యాసాల చప్పుడు వింటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని బయటికి పరిగెత్తాలి అనిపిస్తోంది తనకి. కానీ మరుక్షణమే ఆమెకు రాత్రి గడిపిన అర్జున్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఇక వెంటనే ఆమె కళ్ళు మూసుకొని ఒక యోగినిలాగా అర్జున్ చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటూ అలాగే పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుంది. ఆమె పెదవులలో చిరునవ్వు వచ్చింది. ఇప్పుడు అదృష్టం, నువ్వు నాకు నిజంగా ఇప్పుడు దొరికిన అదృష్టానివే. నిన్న చెప్తే అంత అర్థం కాలేదు నాకు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. నా ప్రతి నిట్టూర్పుల గాలిలో నువ్వే ఉన్నావు. నన్ను ముంచెత్తే రణధనుల శబ్దాల నుండి బయటకు తీసుకువచ్చే వరానివి నువ్వు అని మనసులో అనుకుంటూ అలాగే కూర్చుని కళ్ళు మూసుకొని పడుకుంది. తర్వాత కొంచెం సేపైనాక శ్రావ్య. ఇక శ్రావ్య అలా అద్రుని ఊరఫ్ అర్జున్ని తలుచుకుంటూ అలా పడుకొని ఉండగా ఇక్కడేమో అర్జున్ తన కాటన్ బ్యాగ్లో పెట్టిన షర్టును నీట్గా ఫోల్డ్ చేసి అరమార్లో పెడుతూ ఉండగా తన రూమ్మేట్ వచ్చాడు అప్పుడే. ఏంటి రోయ్, రాత్రి బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నావు అంటూ అర్జున్ అరమార్లో పెడుతున్న ప్యాకెట్ని చూసి, ఏంటి కొత్త బట్టలు ఏమైనా కొనుక్కొచ్చావా అని తీసుకోబోయాడు. అర్జున్ వెంటనే అతనిని చేతితో ఆపుతూ, హే, అవేమీ కొత్త బట్టలు కాదులే, లాండ్రీకిద్దామని పక్కన పెడుతున్నా, నువ్వేమి ముట్టకు వాటిని, అవి రాత్రి నేను విడిచిన బట్టలు అని అన్నాడు. అప్పుడు విజయ్ అతని వైపు చూస్తూ, ఏంటి, రాత్రి విడిచిన బట్టలా? మరైతే బుట్టలో పడేయకుండా భద్రంగా మడిచి అరమార్లో పెడుతున్నావేంటి అని అనుమానంగా అడిగాడు. రే విజయ్గా, నువ్వు ఆరాలు తీయటం మానేరా బాబు. సరే,
నువ్వు అనుమానించినట్లే అవి నేను రాత్రి గడిపిన అమ్మాయి తాలూకు జ్ఞాపకాలు. నేను వాటిని ఇప్పుడు మర్చిపోవాలి అనుకోవటం లేదు. అందుకే నా బట్టల్ని కూడా వాష్ చేయాలి అనుకోకుండా అలా పదిలంగా చేసుకుని పక్కన పెడుతున్నాను. చాలా, ఇంక నువ్వు నీ బుర్రకి పదును పెట్టకుండా వెళ్ళు పక్కకి అన్నాడు. సరే సరే, మొత్తానికి కుర్రాడు కుకట్పల్లి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వచ్చాడన్నమాట. నేను ముందే చెప్పా కదా, ఒక్కసారి అక్కడికి వెళ్ళి వస్తే నీ ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోతాయి అని అన్నాడు విజయ్ తనకి ఉన్న షర్టును విప్పుతూ హ్యాంగర్కి తగిలించాడు. ఏయ్, నోర్మోయ్ నువ్వు, నేను నీకు చెప్పానా నేను కుకట్పల్లి అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అని? నేనేమీ అక్కడ అమ్మాయిల దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు అర్జున్ కొంచెం కోపంగా విజయ్ వైపు చూస్తూ. ఇక విజయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, హా, నువ్వు కుకట్పల్లికి వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళావు అని ఆసక్తిగా మంచం మీద కూర్చుని అర్జున్ వైపు చూస్తూ అడిగాడు విజయ్. ఇక వెంటనే అర్జున్ కూడా, అది ఒక పెద్ద కథలే, ఎక్కడొకో చోటుకి వెళ్ళాను నేను. కానీ నిజంగా నువ్వు చెప్పినట్టు నాకు ఫ్రస్ట్రేషన్, కోపాలు, చిరాకులు అన్నీ పోయాయిరా. అమ్మాయితో గడుపుతుంటే అసలు నేను నిజమైన మగాడిని అని నాకు అనిపించిందిరా. నిజంగా ఒక మగాడికి ఒక ఆడదాని దగ్గర నిరూపించుకోవటం అంటే నిజంగా చాలా అవసరం కదా అని నాకు రాత్రే తెలిసింది అని అన్నాడు. అప్పుడే వెంటనే, మరైతే నేహతో ఇక నువ్వు బ్రేకప్ చెప్పినట్లేగా అని అడిగాడు విజయ్ ఎంతో ఆతృతగా. అర్జున్, రేయ్, నువ్విప్పుడు మరలా తన గురించి ఎందుకు తీసుకొస్తున్నావు? తన గురించి నా దగ్గర తీసుకురాకు. అయినా బ్రేకప్ నేను చెప్పలేదు. తను నేను నచ్చక బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అయినా కూడా మా ఇద్దరి బంధం ఈ రోజుది కాదు కదా. 4-5 సంవత్సరాల నుండి మా ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంది. అది ఒక్క మాటతోటి తెగిపోతుందా అని అర్జున్ విజయ్ని అడిగాడు. అప్పుడు, ఏంట్రా నీ పిచ్చివాగుడు, నాకేం అర్థం కావటం లేదు. అది నిన్ను ఏదేదో అనేసి అని అనబోయాడు విజయ్. వెంటనే అర్జున్ విజయ్ వైపు చూస్తూ, హే, ఆగు ఆగు అక్కడే, కొంచెం నోటిని జాగ్రత్తగా వాడు. అది ఇది ఏంటి? తను నీ ఇంటి అమ్మాయా, మీ చెల్లెలా? ఏదైనా మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టు కొంచెం ఎదుటి వారితోటి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని అర్జున్ విజయ్ని అరిచేశాడు. విజయ్ కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. వీడితోటి మాట్లాడటం దేవుడా, ముళ్ళ మీద నడకే అంటూ వెనక్కి వాలిపోయాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక అర్జున్ బుర్రలో ఏముంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా? రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరొక చిన్న మాట ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ని ఎవరైతే చూస్తారో, ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ చాలా తగ్గిపోయాయి. సో మీరు లైక్ చేస్తే, ఒక 20 మంది అయినా లైక్ చేసి కామెంట్స్ చేస్తే యూట్యూబ్ అల్గరిథానికి కొంచెం దీనిని ఇంకొంచెం మందికి చూపించడానికి అది సపోర్ట్ చేస్తుంది మన ఛానల్ని. తప్పకుండా నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్ మీ సపోర్ట్ కోసం. ఇంకా మరికొద్ది మంచిగా రాయటం కోసం మీ కామెంట్ నాకు చాలా అంటే చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీకు ఏం నచ్చింది, ఏమి నచ్చట్లేదు అనేది తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.